దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 79వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రవచన్ టీవీ. సబ్జెక్టు సృష్టికర్త. ఈ సృష్టికర్త అనేటువంటి సబ్జెక్టులో ఆయన సృష్టికర్తని గ్రహించి వచ్చినటువంటి వాళ్ళ జీవిత చరిత్రలు తీసుకుంటూ ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి గురించి కొంతవరకు జీవిత చరిత్ర చెప్పాం. ఆయన సృష్టికర్త ఈయన అని చెప్పి గ్రహించి వచ్చిన వాళ్ళు ఒక ఆయన. అయితే ఈ సృష్టికర్త గురించి అంత అవగాహన, యేసు ప్రభువారు సృష్టికర్త, బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టికర్త అంటే ఎవరైనా నమ్ముతారు, కానీ అంటే యెహోవా దేవుడి దగ్గర నుంచి అని యేసు ప్రభువారు సృష్టికర్త అనగానే ఎవరు నమ్మటంలా, అది ఎవరు చెప్పట్లా. చెప్తే దాని సరైన ఆధారాలు వాక్యాలతో చెప్పాలి. అవి ఎక్కడున్నాయో సరిగా తెలియవు. అందుకు దాన్ని ఎవరు పెద్దగా టచ్ చేయట్లా. దాని మీదే నేను కూలంకషంగా స్టడీ చేసి ఈ యొక్క క్రైస్తవ సహోదరులు సహోదరులకి ఈ జ్ఞానం బాగా అవసరం. ఆయన ఈ నరరూపంలో రాకముందే సృష్టికర్త ఎట్లయ్యారు, అలా వచ్చి వెళ్ళారు, ఇప్పుడు ఆయనే సృష్టికర్త అని మరి క్రైస్తవులందరూ అంటాకి సరైన ఆధారాలు ఏంటి అవన్నీ మీకు తెలుసుంటే ఎవరైనా అడిగితే ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. అంచేత దానికి సంబంధించినటువంటి వచనాలన్నీ తర్వాత ఎపిసోడ్లో చెప్తానని కిందసారి ఎపిసోడ్లో టూకీగా చెప్పాను. ఇందుకో పాత నిబంధన గ్రంథం దగ్గర నుంచి ఆనాటి నుంచి కూడా ఆయన సృష్టికర్త అనేటువంటి వాక్యాలు అనేకం ఉన్నాయి. అవన్నీ మనం చూద్దాం ఒకటి. యేసు ప్రభువారు ఆయన వచ్చి నేనే మార్గము, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారానే తప్ప ఎవరు పరలోకానికి రాలేరు అని అన్నారంటే ఆయనే చెప్తున్నారేమో అనుకున్నాం. కానీ అది సృష్టికర్త త్రియేక దేవుడు మొదటి నుంచి కూడా ఆయన మీదే ఆ భారం ఉంచటం జరిగింది. మీరు బాగా అర్థం చేసుకుంటారని చెప్తున్నా. నేను 60 సంవత్సరాల కాలం అన్యజనుడిగా ఉన్నాను. 61వ సంవత్సరంలో సృష్టికర్త ఈయనని తెలుసుకుని ప్రభు వైపు రావటం జరిగింది. మరి మేమందరం కూడా యేసు ప్రభువుని ఆయన చేసిన త్యాగం గొప్ప త్యాగమే అని అనుకునేవాళ్ళం, కానీ ఆయన సృష్టికర్త అనే అంత ఆలోచన మాకెవ్వరికి లేదు ఒకప్పుడు. ఆయన సృష్టికర్తని చూసి వచ్చిన తర్వాతే మేము చెప్పగలుగుతున్నాం, కానీ అంతకుముందు కూడా మేము అన్యజనులు, చాలామంది అన్యజనులకి ఆయన సృష్టికర్త అనేటువంటి అవగాహన లేదు. అంతెందుకు క్రైస్తవులు కూడా అంత అవగాహన లేదు. ఎందుకు అన్యజనులకి అన్నీ తెలిసి ఆ సృష్టికర్తని తెలియట్లేదంటే, అందరూ యేసు ప్రభు సినిమాలు చూశారు. 2-3 సినిమాలు తెలుగులో వచ్చినాయి యేసు ప్రభు చరిత్ర. దేశమంతా అందరూ అన్యజనులు అందరూ చూశారు, క్రైస్తవులు చూశారు, అందరూ చూశారు. అది అందులో ఏముంది అంటే యేసు ప్రభు వారు పుట్టిన దగ్గర నుంచి మరి ఆ చివరి వరకు ఆయన జీవితం ఉంది. అది ఆయన గొప్ప గొప్ప పనులు చేశారు, గొప్ప శిలువయాగం చేశారు అనేది అందరికీ తెలుసు, కానీ ఆయన సృష్టికర్త అన్నటువంటి జ్ఞానం, ఆ అవగాహన మరి దాంట్లో ఏమీ ఆ సినిమాల ద్వారా రాదు. ఎందుకంటే అదంతా అనాది కాలంగా మరి దేవుడు సృష్టించేసిన దగ్గర నుంచి, వాక్యాల దగ్గర నుంచి రావాలి. కాబట్టి అందరికీ తెలిసిన విషయం ఆయన వచ్చిన దగ్గర నుంచే తెలుసు, కానీ అంతకుముందు విషయాలు సరిగ్గా తెలియవు. ఆ విషయాలే మనకి తెలుసుకుంటే అనేక మందికి మనం చెప్పడానికి వీలవుతూ ఉంటుంది. పైగా అన్ని జనుల్లోంచి నాకు వచ్చినటువంటి ప్రశ్నల్లో నేను ఇట్లా యేసు ప్రభు నేను నమ్మాను, నా జ్ఞానం ద్వారా ఆయనే సృష్టికర్త అని అర్థమైంది అని చెప్పి నేను నా సాక్ష్యం కాపీలు పుస్తకాలు పంచుతూ చెప్తూ ఉంటే ఒక ఆయన నాతో, ఊరుకోండి, యేసు ప్రభు సృష్టికర్త అంటారేంటి మీరు కూడా అన్నాడు ఆయన. అంటే ఇంత చదువుకుని ఇంత జ్ఞానం ఉన్న మీరు కూడా అంటారేంటి? యేసు ప్రభు వారు మరి ఎవరైనా దేవుడంటే ఆ దేవుడు మహిమ వేరే ఉంటుంది, కానీ మన మధ్యన వచ్చి మనకులాగానే మలమూత్రాలతో జీవించిన ఆయన సృష్టికర్త ఎట్లా అండి అన్నాడు ఆయన ఊరికినే. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే దేవుడు అన్న ఆయన మామూలు మనిషిలాగా ఉండడు అని. ఆయన అన్యజనుడు, మరి వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు మామూలు మనుషుల్లాగా లేరా అంటే అవన్నీ కూడా ఆ కల్పనల్లో రాసేవాళ్ళు అదేదో కొంచెం డిఫరెంట్గా పెట్టారు. మామూలుగా మగ మనిషి పుట్టాడు అంటే మగ మనిషికి మీసాలు గడ్డాలు ఉంటాయి మామూలుగా మగ మనిషి. కానీ నేను కూడా ఒకప్పుడు అన్యజనుడు కాబట్టి అదేదో మహిమ తెలియాలన్న విధంగా
ఆ యొక్క మీసము గడ్డం లాంటివి జుట్టు ఉంటుంది కానీ దేవుళ్ళకి పెట్టల. వీళ్ళ ఊహ అలా. మరి అదెట్లా? మనిషి అన్నవాడికి మగ మనిషికి ఇట్లా ఉండాల్సిందే కదా, మీసాలు గడ్డాలనే మగ మనిషికి ఉండాలి, ఆడవాళ్ళకి అవి ఉండవు. దేవతలు దేవుళ్ళు అని అనుకున్నప్పుడు మరి దేవుడు మగ మనిషి అన్నప్పుడు భార్య భర్తగా దేవుళ్ళు ఉన్నారు. మీసాలు గడ్డాలు లేకుండా దేవుడికి ఎందుకున్నాయి అంటే వాళ్ళు డిఫరెంట్గా, అంటే మనిషిలాగా ఉండకుండా అదేదో సూపర్ న్యాచురల్ ఉండాలనే ఉద్దేశంతో బొమ్మల్లో వాటిల్లో కూడా ఆఖరికి విగ్రహాల్లో కూడా ఆ మీసాలు గడ్డలు అనేవి అవి పెట్ల. యేసు ప్రభుని చూడగానే ఆయనకి మీసాలు ఉంటాయి, గడ్డ ఉంటుంది. ఈయన మామూలు మనిషే, మనం అందరిలాంటి మనిషే, దేవుడు ఎట్టవుతాడు ఈయన అన్న భావం. ఆ తర్వాత మరి మేమంతా కూడా దేవుళ్ళుగా అనుకున్న వాళ్ళు, మరి నేను అనుకోలేదు కానీ ఆయన నన్ను అడిగిన ఆయన ఊరుకోండి యేసు ప్రభు వారు దేవుడు అంటారేంటి, మలమూత్రాలతో జీవించిన ఆయన ఎట్లా అవుతా అంటే ఏంటి? దేవుడు అన్న ఆయనకి మూత్రం కానీ మలం కానీ మనుషుల్లాగా ఉండవు, వాళ్ళు ఆటోమేటిక్గా బతికేస్తారు కావాలి అని అనుకుంటారు. వాళ్ళు మనకులాగా ఆహారం తినటం నీళ్లు తాగటం మనుషుల్లాగా ఉంటే వాళ్ళు ఎట్లా దేవుళ్ళు అవుతారు, వాళ్ళకి ఏం అక్కర్లా, వాళ్ళు మామూలుగానే ఉంటారు దేవుళ్ళు అంటే అనే ఒక అవగాహన అనుకుని యేసు ప్రభు అన్న ఆయన మామూలుగా మనిషిలాగానే ఉన్నాడు. ఆయన అందరితో పాటు తిరిగాడు, అందరితో పాటు తిన్నాడు, అంతా జరిగింది. మళ్ళీ తీరా చూస్తే మీసాలు గడ్డాలు మనకు అందరికిలాగానే ఉన్నాయి. కాబట్టి ఆయన అనుకునేది ఏంటంటే మనం దేవుళ్ళుగా భావించిన వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, వాళ్ళు అసలు ఏమి తిన్నా అసలు ఏమి తినరో తినకపోయినా మామూలుగానే ఉండిపోతారు వాళ్ళు అని అనుకుంటున్నాడు ఆయన. కానీ అట్లాంటిది ఏమి కాదు, వాళ్ళకి తెలియక అట్లా అనుకోవటమే, ఊహే. మామూలుగా బ్రతికిన వాళ్ళంతా కూడా మనిషిగా వచ్చిన వాడికి మగవాడికి మీసాలు గడ్డాలు ఉంటాయి, అలాగే వాళ్ళు అందరిలాగా అన్నం తినాలి, అదే ఆహారం తీసుకోవాలి, అన్నీ జరగాల్సిందే. అదేదో రాయలేదు కాబట్టి ఫలానా దేవుడు అన్న ఆయన ఈ ఆహారం తిన్నాడు, ఫలానా ఆయన నీళ్లు తాగాడు, ఫలానా ఆయన కాలకృత్యాలు తీర్చుకున్నాడు అని ఎక్కడ ఏమి రాయరు కాబట్టి అవేమీ అసలు వాళ్ళకు ఉండవు కావాలని అనుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి అవగాహనతో యేసు ప్రభు అనగానే ఈయన మామూలు మనిషి అనేటువంటి ఆలోచన. కానీ ఆయన సృష్టికర్త అనగానే వాళ్ళ కంగారు పడిపోతున్నారు. ఏదో త్యాగం చేశారంటారా, మనుషుల్లో గొప్ప గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళలాగా ఆయన ఒక గొప్ప మనిషి, మంచి త్యాగం చేశాడు, ఇతరుల గురించి జీవితం కోల్పోయాడు అనేది అంతవరకు ఓకే. కానీ శాంత సృష్టికర్త అంటారేంటి ఆయన్ని అని వాళ్ళకి అభిప్రాయం. కాబట్టి అది గబుక్కుని మేము నమ్మము, మీరు నమ్మారని మేము నమ్ముతామా అంటారు. నమ్మాలి నమ్మకూడదు అనేది మనం ఈ వచనాలని చెప్తే వాళ్ళే గ్రహిస్తాకి వీలవుద్ది. అదేంటంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తా ఉంది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ యొక్క 9-6 వచనం అంతా ఇది. ఎంత దీంట్లో ఉంది? యేసు ప్రభు అన్న ఆయన బలవంతుడైన దేవుడని, ఆశ్చర్యకరుడని, ఆయన భుజం మీద ఈ రాజ్యభారం అంటే ఈ ప్రపంచ భారం అంతా ఆయన మీద ఉంటుందని, ఆయన అట్లాంటి ఆలోచనకర్త అని, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకి పేరట. మరి తండ్రి యెహోవా దేవుడు ఉన్నాడు కదా, ఈయన కుమారుడు కదా అంటే ఇక్కడే వచ్చింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో కలిపే త్రియొక దేవుడు. కాబట్టి యెహోవా దేవుడు అన్నామంటే యేసు ప్రభు వరకు ఉన్నాడు, తండ్రి అన్నామంటే యేసు ప్రభు కూడా ఉన్నాడు, కుమారుడు అన్నామంటే యేసు ప్రభు ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నామంటే ఆ ముగ్గురు ఉంటారు. కాబట్టి ఈ యొక్క కుమారుణ్ణి తండ్రి అని కూడా అనాలి అంటున్నాడు. నిత్యుడకు తండ్రి, సమాధానకర అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అంటున్నాడు. ఇది ఎప్పుడు చెప్పారు? యేసు ప్రభు వారు ఈ లోకానికి నరరూపంలో రాకముందు 740 సంవత్సరాలు పైన జీవించినటువంటి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట. ఆ యొక్క దేవుడి యొక్క గుణాలు యేసు ప్రభువుకి ఏం చెప్పాడు అంటే తండ్రి అంతో ఈయన కూడా అంతే అని అప్పుడే చెప్పేశారు కదా. అసలు ఆయన ఇంకా పుట్టలేదు, వస్తాడు. ఆయన పుట్టక ముందే ఆయన పుడతాడు. ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన తండ్రితో సమానుడు అని ఇక్కడ చెప్పేశారుగా. ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడా? తర్వాత వాళ్ళు చెప్పారా? కాదు, ముందు వాళ్ళే చెప్పేశారుగా. ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. బైబిల్ గ్రంథం రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. యెషయా ప్రవక్త నోటి ద్వారా పలికించిన ఆయన ఎవరు? దేవుడే.
సృష్టికర్త అయిన దేవుడు, త్రియేక దేవుడే. ఆయనే కదా ఆయన కన్యక గర్భాన పుడతారు అని చెప్పింది యెషయా గ్రంథంలో. ఆయన యెషయా గారు సొంతగా చెప్తాడా? దేవుడేగా చెప్పింది. యెషయా గ్రంథం 7 అధ్యాయంలో ఆయన కన్యక గర్భాన పుడతాడని చెప్పి, యెషయా గ్రంథం ఇప్పుడు 9:6 చదివా. అవి రాసే నాటికి 740 సంవత్సరాల తర్వాత ఒక ఆయన పుడతాడు, శిశువు. ఆయన దేవుని కుమారుణ్ణి మనకిచ్చారు. ఆయన తండ్రే, అంటే తండ్రితో సమానమే. రాజ్యభారం అంతా ఆయన మీద ఉంటుంది. అంటే సృష్టికర్త అయిన దేవుడు మోయాల్సిన భారం అంతా ఆయన మీదే ఉంటుంది అని చెప్పేసి చెప్పడమే కాక, ఈ వచ్చే ఆయన మనకు పుట్టబోతున్నాడు శిశువు అన్నారే, వచ్చే ఆయన ఎట్లా వస్తాడు? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పేస్తున్నారు. ఆయన కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఆ ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని చెప్పి, ఈ ఇమ్మానుయేలే యేసు అని పేరు పెట్టించారు. గబ్రియేల్ దూత వచ్చి చెప్పి పుట్టినప్పుడు ఆయన పుడతాడమ్మా మరియమ్మకి చెప్పారు, అమ్మ నీ కడుపున దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పుడతాడు. ఈ కన్యక ఆయనకి యేసు అని పేరు పెట్టుకుంది. యేసు అంటే కూడా మనుషులను రక్షించే రక్షకుడు కాబట్టి మనుషులకు తోడుగా ఉన్న ఆయన మనుషులకు రక్షణ కోసం వచ్చాడు ఆయన. కాబట్టి మనకు తోడుగా ఉండటానికి వచ్చాడు భూలోకానికి. మనుషులకు తోడుగా, మనుషులకు రక్షణ కల్పిస్తా, మనుషుల యొక్క పాపాలు ఆయన మోయటానికి, అంటే మనకు తోడుగా ఉంటా. ఇమ్మానుయేలు అన్న యేసు అన్న అది సమానమైన అర్థమే. ముందు ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఆ యొక్క మరియమ్మకి చెప్పినప్పుడు అయితే యేసు ప్రభు గర్భం ధరించినప్పుడు అమ్మ ఈయనకి పేరు యేసు అని పెట్టండి అని. యేసు అంటే రక్షకుడు, అంటే మనకు తోడుగా రక్షకుడు వస్తున్నాడు అని చెప్పి. కాబట్టి ఆయన ఈ యొక్క యెషయా గారు ఆయన సొంతగా ఏమైనా చెప్పగలరా? 740 సంవత్సరాల తర్వాత కన్యక గర్భంలో మరి ఒక శిశువు పుడతాడని ఆయన సొంతగా చెప్పగలరా? దేవుడు చెప్పకపోతే ఆ దేవుడు ఆయన నోటి ద్వారా పలికి. కాబట్టి త్రియేక దేవుడే చెప్పాడు. ఏమని? యేసు ప్రభు అన్న ఆయన ఈ సృష్టికి రాజ్యభారం అంతా ఆయన మీద ఉంటుంది, ఆయన సృష్టికర్త అని చెప్పేశాడు యెషయా ప్రవక్త ద్వారా. ఆయన పలానా విధంగా వస్తాడు, ఆయన మీద రాజ్యభారం ఉంటుంది అని చెప్పడమే జరిగింది. ఇక ఆయన బలవంతుడైన దేవుడు అన్నాడు. ఏం బలవంతుడైన దేవుడండి? వాడిని శిలువ మీద కొట్టి ఆయన్ని శిలువ మీద వేలాడి తీస్తే ఏం చేయలేదు, బలవంతుడైన దేవుడు అంటారేంటి అనొచ్చు. ఆయన బలవంతుడైన దేవుడే. ఆయన మాట మాత్రం ఆగిపో అంటే సముద్రం ఆగిపోయింది అంతే. గాలి, ప్రకృతి ఏది అంటే ఆగిపోయినాయి అంతే. ఆయన అంత బలవంతుడైన దేవుడు. కాకపోతే మనకి కావాలనే ఆయన మరి ఆయన ఆ యొక్క యాగం చేశాడు, కానీ ఆయన చేయలేక చచ్చిపోయినాడు లే అంటే లేచిపోయాయి. ఆయన శక్తి లేక అన్నీ ఉన్నాయి. అటువంటి దేవుడు ఆయన. మామూలుగా మనిషి అని అందరూ అనుకుంటున్నారు, మనిషి రూపంలో వచ్చాడే కానీ ఆయన యొక్క గుణాలు అవి అని చెప్పడం జరిగింది. ఇకపోతే ఆ యెషయా గ్రంథంలోనే ఆ 9వ అధ్యాయం 1 నుంచి చదివితే మనకు బాగా అర్థమవుతుంది. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలే ప్రదేశమును మహిమగదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. దేవుడికి స్తోత్రం. 9వ అధ్యాయం 1-2 వచనాలు ఎంత కమ్మగా ఉన్నాయంటే చక్కని వచనాలు ఇవి. దేవుడట జెబులూను నఫ్తాలి అనే ప్రాంతాలని పూర్వకాలంలో అవమానపరిచాడట. వాటికి శ్రమ వచ్చింది, ఆ 2 ప్రదేశాలకు శ్రమ వచ్చింది. ఈ జెబులూను దేశం నఫ్తాలి దేశం అంటే ఏదో అనుకుంటాం మనం, అది కాదు. యేసు ప్రభు వారు నివసించినటువంటి ఆ యొక్క గలిలయ ప్రాంతమే అదట. జెబులూను దేశం నఫ్తాలి అనేది యేసు ప్రభు వారు నివసించినటువంటి గలిలయ ప్రాంతమే. ఆ ప్రాంత ప్రజలట చాలా కష్టాలు పడ్డారు, శ్రమలు గుండా వెళ్ళారు. దేవుడు తెలియకుండా ఎవరికైనా ఏమైనా శ్రమ వస్తుందా? రాదు. అందుకే అంటాడు వాళ్ళని ఆ శ్రమల గుండా దేవుడికి తెలిసే నడిచినవి ఒకప్పుడు. ఎప్పుడైతే ఒక ప్రజలు శ్రమల గుండా నడవాల్సి వస్తుందో అప్పుడు దేవుడు దాన్ని దృష్టి పెట్టి
వీళ్ళు శ్రమల గుండా నడిచారు పాపం, వీళ్ళని చక్కని సౌఖ్యాల గుండా కూడా నడపాలి అని ఆయనకు ఆలోచన వస్తుంది. ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆ బేరీజ్ వేసి చూస్తాడు, వీళ్ళకి శ్రమలు వచ్చినాయి, వాళ్ళకి వీళ్ళకి సుఖాలు రావాలి, అట్లా చూస్తాడు. ఈ 2 ప్రదేశాలు కూడా చాలా అవమానం పడినాయి. ఇక దానికి ఎన్నో ఈక్వేషన్ల వల్ల అవమానం పడవలసి వచ్చింది. ఎట్లా, అది ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం అన్ని అషూరు దేశానికి దేవుడు అప్పచెప్పేశాడు. కోపం వచ్చి అప్పచెప్పేస్తే ఆ అషూరు దేశం ఏం చేసింది, ఈ 2 ప్రదేశాలలో వాళ్ళ సైన్యాన్ని నింపేసి అక్కడ నోరు మెదిపిన వాళ్ళు కొట్టుతాం. అంటే సైన్యం వాళ్ళంతా కత్తులతోటి గుర్రాలతో తిరుగుతూ ఉంటారు. అక్కడ ప్రజలు ఎవరైనా జీవం చెప్తే వినరు. చాలామందిని బానిసలుగా తీసుకుపోయారట అషూరు దేశానికి. ఉన్న కొద్దిమంది బిక్కు అంటూ బతికేవాళ్ళట సైన్యం మధ్యలో. సైన్య స్థావరాలుగా చేసేసుకున్నారు ఆ అషూరు దేశం వాళ్ళు. దీన్ని జయించిన తర్వాత, ఆ ఇజ్రాయెల్ దేశాన్ని జయించిన తర్వాత ఉత్తర దేశాన్ని వాళ్ళ సైనిక స్థావరాలుగా ఏర్పాటు చేసుకున్నాడు దాన్ని. కాబట్టి అక్కడున్న ప్రజలు చాలా అవమానాలు అనుభవించారు. అక్కడున్న ప్రజలు తప్పు చేస్తే శిక్ష పడిందా? మొత్తం ఇజ్రాయెల్ జాతి అంతా తప్పు చేసింది కాబట్టి అషూరు దేశానికి ఇజ్రాయెల్ని అప్పచెప్పేశాడు దేవుడు. అప్పచెప్పేసినప్పుడు ముందు ఉత్తర దేశాన్ని అప్పచెప్పేశాడు. దక్షిణ దేశం అంటే యోధా దేశం, కొన్ని గోత్రాలు ఉంటాయి, అది ఆపాడు. ఇది అప్పచెప్పేశాడు. ముందే చెప్పాడు, ఇదిగో మీరు చేసిన తప్పుకు ముందు మీకు ఈ శిక్ష ఇచ్చేస్తున్నాం అని చెప్పేశాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళారు, ఆ యొక్క బానిసలుగా వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఏం తప్పు చేశారని ప్రత్యేకంగా గలిలే ప్రాంతంలో జబులూను నఫ్తాలి అనే ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు ఇంత క్షోభ అనుభవించవలసి వచ్చిందంటే వాళ్ళు చేయలే, వాళ్ళ పూర్వీకులు ఆ జాతి అంతా తప్పు చేసింది. కాబట్టి అక్కడ సైన్యం వాళ్ళు నిలిపారు కాబట్టి ఎన్నో కష్టాలు వాళ్ళు పడాల్సి వస్తుంది. దేవుడు దీన్ని దృష్టించుకుని యెహోవా దేవుడు యేసు ప్రభువుని పుట్టినప్పుడు ఆ ప్రదేశంలో ఉండేటట్టుగా దేవుడు చేశాడు. ఎందుకు అంటే ఆ ప్రదేశం ఎంత కష్టాలు పడిందంటే, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. అక్కడ వేదన పొందింది, అక్కడ ఉన్న మబ్బును తొలగించాడు దేవుడు. ఇదిగో వీళ్ళు వేదన పొందారు కాబట్టి ఇక్కడ మబ్బు తొలగాలి. అంత్యకాలంలో ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల్లో గలిలే ప్రదేశం ఇదే జబులూను నఫ్తాలి, ఈ గలిలే ప్రదేశాన్ని మహిమ గలదానిగా చేయబోతున్నాడు. ఎంతైతే శ్రమ పడ్డారో అక్కడ ప్రజలు, అక్కడే దేవుణ్ణి వచ్చేటట్టు చేసి, యేసు ప్రభువు అక్కడే జన్మించింది, బెత్లెహేంలో నివసించిందంతా ఇక్కడే కదా, కాబట్టి అక్కడే నివసించేటట్టు చేసి, ఇక వాళ్ళు హాయిగా దేవుడి దగ్గర నివసించిన వాళ్ళకి ఏంటి, ఎవడన్నా చచ్చిపోయాడు అనుకో, యేసు ప్రభు వారు ఆయన అంటే లేచారు. జబ్బుతో ఉన్నారు, ఆయన జబ్బు అంటే జబ్బు పోయింది. ఆయనకు ఏదంటే అది జరిగిపోయింది. అక్కడ ఉన్న ప్రజలందరూ ఆనందం కదా. యేసు ప్రభు చుట్టూ ఉన్న గలిలే ప్రదేశాల్లో వందల వేల మంది ఎంత ఆనందించారో. ఆయన సభలకు వచ్చి, ఆయన మీటింగ్కి వచ్చిన జనానికి 5 రొట్టెలు 2 చేపలతోటి 5,000 మందికి ఆహారం. దేవుడు ఏమన్నాడు, ఉన్నాయి 5 రొట్టెలు 2 చేపలే, ఆయన దీవిస్తే 5,000 మందికి ఆహారం అయిపోయింది. అదంతా సుఖం కాదా వాళ్ళకి? ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, రోగాలతో ఉన్నారు. దేవుడు రోగం అంటే రోగం పోయింది. అదంతా ఇది కాదా? కుష్ఠరోగం వచ్చినవాడు ఉన్నాడు, దేవుడు ముట్టి కుష్ఠరోగం అంటే పోయింది. కళ్ళు లేనివాడు ఉన్నాడు, దేవుడు ముడితే కళ్ళు వచ్చేసినాయి. కుంటివాడు ఉన్నాడు, ముడితే నడిచేసాడు. ఇదంతా వాళ్ళకి వెలుగు కాదా? ఇదంతా మహిమ కాదా? అక్కడ కష్టపడినటువంటి ప్లేసులో ఆ ప్రజలు అక్కడ కష్టపడ్డారు కాబట్టి, ఒకప్పుడు అషూరు దేశానికి బానిసలుగా వెళ్ళినప్పుడు ఆ ప్రజలకట, ఆ ప్రదేశాల వాళ్ళకి దాన్ని మహిమ కలదా. నిజంగా గలిలే ప్రాంతం ఎంత మహిమగా, యేసు ప్రభు వారు గురించి మహామహులు, శాస్త్రులు, పరిసయ్యులు ఎక్కడెక్కడి నుంచో శాస్త్రాలన్నీ పుచ్చుకుని ఎవరైనా యేసు ప్రభు అట ఆయన ఏదంటే అది జరిగిపోతుందంట, ఎట్లా జరుగుతుంది అని చెప్పి చూస్తాలని వచ్చి ఆ చుట్టూ తిరిగారు. ఆ గలిలే ప్రదేశం అంత మహిమ మొత్తం అన్ని చోట్ల నుంచి అక్కడికి వచ్చేసారు యేసు ప్రభు వారి మాటలు వింటాకి, యేసు ప్రభు వారిని చూడటానికి. కాబట్టి మహిమగల ప్రదేశంగా చేయలేదాన్ని. ఒకప్పుడు సైనిక స్థావరాలు ఉండేటి, ఎందుకు పనికిరానటువంటి ఆ ప్లేస్ని మహిమగలదానిగా చేయబోతున్నా అని చెప్పాడు. మహిమగలదానిగా చేశాడు 740 సంవత్సరాల తర్వాత. యెషయా గారు చెప్పిన తర్వాత 740 సంవత్సరాల తర్వాత కన్యక గర్భవతి పిల్లవాడిని కావాలి, అక్కడ జరుగుద్ది.
అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా మహిమగలదానిగా చేస్తున్నాడు. ఇకపోతే ఒక మాట అన్నారు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇది రెండు దేశాలు ఎటువంటి? జబులూను నఫ్తాలి మరణ ఛాయ కలిగిన ప్రదేశాలు. ఎప్పుడు కూడా ఎప్పుడు చచ్చిపోతారా అన్నట్టుగా మరణ ఛాయలు ఉంటాయి. రోగాలు, రోస్టులు, తింటాకి తిండి లేక మరణ ఛాయ కలిగినటువంటి ఆ దేశ నివాసుల మీదట వెలుగు ప్రకాశించబోతోంది అని చెప్పాడు. 740 సంవత్సరాల తర్వాత జరుగుద్ది. ఈ మరణ ఛాయ గల ఈ ప్రజల మీద వెలుగు రాబోతా ఉంది. నిజంగా కూడా యేసుప్రభు వారి శిష్యులు ఆ ప్రాంతం నుంచే కూడా వచ్చారు చాలామంది. ఈ ప్రాంతాలే జబులూను, నఫ్తాలి, గలిలే ప్రాంతం వాళ్ళే శిష్యులందరూ. యేసుప్రభు వారితో పాటు తిరిగినటువంటి ధన్యత ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళకి వచ్చింది. ఆ మహిమ అంతా రావడం జరిగింది. ఈ యొక్క చీకట్లో నడిచారు వీళ్ళంతా, ఈ బానిసత్వంలో. వీళ్ళకు గొప్ప వెలుగు వస్తుంది అని చెప్పాడు. ఆయన పుట్టక ముందు 740 సంవత్సరాల క్రితం ఇంత గొప్ప విషయం చెప్పడం జరిగింది. అలాగే యేసు ప్రభు వారి కంటే 6 నెలల ముందు జన్మించినటువంటి బాప్తిజం ఇచ్చు యోహాను అనే ఆయన విషయంలో కూడా వాళ్ళ తండ్రి గారి జకరియా ద్వారా చక్కని వచనాలు చెప్పించారు. ఆయన ఇంకా పుట్టలా, ఇంకా 3 నెలలకు పుడతాడు యేసు ప్రభు వారు. ఈలోగా యోహాన్ గారు జన్మించాడు. యోహాన్ గారి తండ్రి ఆ యొక్క జకరియా గారికి దేవుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకు వచ్చి ఆయన ద్వారా పలికించాడు. లోకాసు వార్త 1వ అధ్యాయం 76 నుంచి 79 వరకు చదువు. ఎందుకంటే యేసు ప్రభు వారు రాకముందే ఆయన గురించి చెప్పబడిన మాటలు 100 ఏళ్ల వెనక్కి వెళితే ఏంటి ఆయన గురించి చెప్పిన మాటలు? ఇదిగో ఈయన గొప్ప రాజ్యాధికారం మోసేటువంటి గొప్ప బలవంతుడైన దేవుడు రాబోతున్నాడు, ఒక ప్రదేశాన్ని మహిమ గలదానిగా చేయబోతున్నాడు ఆయన జననంతో. ఆయన పుట్టకముందు 3 నెలల ముందు మరి చెప్పినటువంటి ఆ వచనాలు ఏంటంటే, జకరియా ఆత్మతో నింపబడి చెప్తా ఉన్నాడు, మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. జకరియా గారు ఎవరి గురించి చెప్తున్నాడు? అప్పుడే పుట్టినటువంటి బాప్తిజం ఇచ్చు యోహాను అనేటువంటి తన కుమారుడు గురించి చెప్తున్నాడు. పిల్లాడు పుట్టగానే తండ్రికి ఈయన ఎటువంటి వాడు అవుతాడో తెలిసిపోద్దా? తెలీదు. దేవుడు చెప్తే తప్ప. దేవుడు ఆయనలో త్వరపడి చెప్పేస్తున్నాడు జకరియా గారితో, నువ్వు ఆయన మార్గాలను సిద్ధపరచడక నీవు ప్రభువునకు ముందుగా నడుస్తావు అబ్బాయి. నువ్వు తన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు. ఇక్కడ మళ్ళీ అదే మాటలు, చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాచ్యాల నుండి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించారు. ఒక ఆయన పుట్టబోతా ఉన్నాడు. ఆయన చీకట్లో మరణ ఛాయలో కూర్చుండే వారికి వెలుగు ఇవ్వటానికి ఒక ఆయన రాబోతా ఉన్నాడు. దేవుడు అనుగ్రహించాడు ఆయన్ని. ఎందుకు అనుగ్రహించాడు? ఈ చీకట్లో మరణ ఛాయలో ఉన్న వాళ్ళకి వెలుగు ఇవ్వటం కోసం ఆయన అనుగ్రహించాడు. ఆయనకి మార్గం సరళం చేయటాకే నువ్వు వచ్చావు అబ్బాయి అన్నాడు. రాబోయే శిశువు ముందు నువ్వు నడుస్తావు అన్నాడు. కాబట్టి ఆయనకంటే ముందు 6 నెలల ముందు జన్మించాడు. ఈయన తర్వాత యేసు ప్రభు వారు జన్మిస్తాడు. కాబట్టి ఆయనకంటే ముందు 6 నెలల ముందు జన్మించినటువంటి ఈ యొక్క యోహాను గారు ఇలాంటి వాడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇదే మాట 740 సంవత్సరాల క్రితం అక్కడ చెప్పబడింది. ఏ మాట? ఈ మరణ ఛాయలో చీకట్లో కూర్చుండేటువంటి జబులూను, నెఫ్తాలి ప్రదేశాలు, గలిలే ప్రదేశాలు వాళ్ళకి వెలిగివ్వటానికి దేవుడు రాబోతున్నాడు. అదే మాట ఇంకా పుట్టకముందు యేసు ప్రభు వారు యోహాను తండ్రి ద్వారా, ఇదిగో నువ్వు ఫలానా ఆయనకి ముందు నడుస్తావు, ఫలానా చోట ఫలాని వారికి వెలిగివ్వటానికి దేవుడు గొప్ప మహిమ ప్రకాశింప చేయబోతున్నాడు, దేవుడు రాబోతున్నాడు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు కదా, దేవుడు ముందుగానే చెప్తున్నాడు. ఈ యొక్క పుట్టేటువంటి యేసు ప్రభువారు సామాన్యంగా మామూలు మనిషి కాదు, ఆయన దేవుడు. ఆయన దేవుడు ఈ ప్రజలకి మరి
వెలుగు ఇవ్వటానికి ఆయన వచ్చాడని చెప్తున్నారు. కాబట్టి ఈ వచనాల ద్వారా ఆయన పుట్టకముందే ఈ యొక్క గ్రంథాల్లో ఆయన గురించి ముందే చెప్పబడింది. వచ్చే ఆయన సృష్టికర్త, వచ్చే ఆయన మహోన్నతుడు, మామూలు మనిషి కాదు, యేసు ప్రభు మామూలుగా వచ్చిన మనిషి కాదు అని చెప్పి అందరికీ ముందు తెలియపరుచు. అలాగే ఇంకా కొన్ని వచనాలు తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. 79వ ఎపిసోడ్ ఎంతటితో ముగించుకుందాం. దేవుడు ఈ యొక్క మరి సాక్ష్యాన్ని మాటలని దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తెలియదు. ఈ యొక్క 79వ ఎపిసోడ్ని కూడా తగిన నడిపించారు తండ్రి. యేసు ప్రభు వారు సృష్టికర్త అని అంటానికి తండ్రి, మరి యేసు ప్రభు వారి జననానికి ముందే చెప్పబడిన వాక్యాలు ధ్యానించుకుంటుండగా మీరు సహాయం చేశారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మాట్లాడారు. బిడ్డల హృదయాలు కూడా తెరిచినందుకు వందనాలు సార్. ఇక ముందు కూడా ప్రభువా రాబోయే ఎపిసోడ్లు కూడా దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. వందనాలు.